హలో పిల్లలు, వెల్కమ్ టు టైనీ టాక్స్. ఈరోజు కథ చెప్పుకుందామా? ఈరోజు కథ వచ్చేసి కోడి సమయస్ఫూర్తి. అనగనగా ఒక ఊళ్ళో ఒక కోడి దాని ఇంటి ముందు ఆహారం తింటుందట. అయితే అటు నుంచి బాగా ఆకలితో ఉన్న ఒక నక్క ఆహారం కోసం వెతుక్కుంటూ ఊర్లోకి వచ్చిందట. అది వెళ్తూ వెళ్తూ కోడిని చూసిందట. అబ్బాయి, ఎలాగైనా ఈ కోడిని ఇవాళ తినాలి అని చెప్పేసి ఎలా తినాలి అని బాగా ఆలోచించిందట. ఆలోచించి కోడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, కోడి కోడి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు కూత కూస్తావు కదా, అది కూడా చాలా బాగుంటుంది, ఏది నా కోసం ఒక్కసారి కూత పెట్టవా అని అడిగిందట ఈ నక్క. పాపం కోడికి దీని వేషాలు తెలియదు కదా, ఈ నక్క వేషాలు. పాపం అది పొగడ్తలకు ఆ కోడి బుస్తు పొంగిపోయిందట. పొంగిపోయి తన గొంతు సవరించుకొని కళ్ళు మూసుకొని కొక్కరొక్కో అని గట్టిగా కూత పెట్టింది. అంతే, దొరికిందే సమయం అని చెప్పేసి ఆ నక్క ఆ కోడిని నోటితో గట్టిగా కరుచుకొని అడవిలోకి పరుగు తీసిందట. అప్పుడు కోడి, అయ్యయ్యో, ఈ నక్క మాటలు నమ్మి నేను నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను, ఇప్పుడు ఎలా అని చెప్పేసి బాధపడుతున్నట. అయితే నక్క పరిగెడుతుంటే అప్పుడే అక్కడ కుక్కల గుంపు ఉండేనట. ఆ కుక్కల గుంపు నక్కను చూసి దీని వెంబడి ఆ కుక్కలు పరిగెత్తాయట. నక్క భయంతో ఇంకా స్పీడ్గా ఉరకసాగిందట. అప్పుడు ఇదంతా కోడి గమనించి ఒక ఆలోచన చేసిందట. ఏమని ఆలోచించింది అంటే, అది నక్కతో చెప్తుందట, నక్క నక్క, ఆ కుక్కలు నీ కోసం రావట్లేదు, అవి నా కోసం నీ వెంట పడుతున్నాయి. నువ్వేం చేస్తావంటే ఆగి, నువ్వు నన్ను ముందు నువ్వే పట్టుకున్నావు కాబట్టి నేను నీకు మాత్రమే చెందుతాను అని వాటితో చెప్పు, అప్పుడు అవి వాటి దారిన అవి వెళ్ళిపోతాయి అని చెప్పిందట నక్కతో కోడి. కోడి సలహా బాగుంది అని అనుకొని నక్క ఏం చేసింది, ఒక చెట్టు దగ్గర ఆగి వెనక్కు తిరిగి కోడి చెప్పినట్లుగా చెప్తామని నోరు తెరిచిందట. అంతే, నోరు తెరవంగానే కోడి తప్పించుకుందట. అక్కడి నుంచి చెట్టు మీదకెక్కి కూర్చుంది. వేట కుక్కలు వచ్చి నక్క మీదకి దాడి చేసినాయి. అతి కష్టం మీద ఆ కుక్కల నుండి ఆ నక్క తప్పించుకుంది. వేట కుక్కలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోడి చెట్టు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూసారా పిల్లలు, మనకు ఆపద వచ్చినప్పుడు ఈ కోడిలాగా తెలివిగా ఆలోచించాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.